హలో అండి, వెల్కమ్ టు ఎంఐ స్టిచ్చింగ్. ఆల్రెడీ నేను కాలర్ ఉన్న డ్రెస్ ఎలా స్టిచ్ చేసుకోవాలి, కటింగ్ స్టిచ్చింగ్ 2 వీడియోలు అయితే పోస్ట్ చేశాను. ఇప్పుడు కోటు చాలా ఈజీ ప్రాసెస్ చూపిస్తానండి. ఫస్ట్ అయితే ఇలా 2 ఇంచెస్ గ్యాప్ ఉంచేసుకొని లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను. ఈ లైన్ డ్రా చేసుకున్నది కాజా కోసము, అలాగే బటన్స్ కోసము. ఇప్పుడు మళ్ళీ అటు సైడ్ నుంచి క్లాత్ అనేది ఇలా హోల్డ్ చేశాను కదా, ఇక్కడ క్లోజ్ ఉంది చూడండి. ఈ క్లోజ్ ఉండేది బ్యాక్ వస్తుంది, అంటే వీపు దగ్గర బ్యాక్ వస్తుంది. కింద ఉండేది ఫ్రంట్కి అనమాట. నేను ఇలా రివర్స్ చేస్తే మీకు కనిపించదు అనేసి బ్యాక్ క్లాత్ పైకి పెట్టాను, ఫ్రంట్ క్లాత్ కిందికి పెట్టాను. మార్కింగ్ అయితే సేమ్ ఉంటుందండి. ఇలా 6.5 దగ్గర ఒక మార్కింగ్ పెట్టాను, 3.5 దగ్గర ఒక మార్కింగ్ పెట్టేశాను. చూడండి ఒకసారి. 6.5, 3.5 దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకొని మళ్ళీ 3 దగ్గర ఒక మార్కింగ్ వేశాను. అంటే కుట్లల్లో కావాలి కదా, దానికోసము. మీరు కన్ఫ్యూజ్ అవుతారంటే రెండోసారి మళ్ళీ ఒక లైన్ అయితే డ్రా చేశాను అనమాట. ఇప్పుడు ఫ్రంట్ నెక్ కోసం అయితే ఇలా 6, 5 మన ఇష్టం ఫ్రెండ్స్. అంటే పిల్లల హైట్ని బట్టి మనము లెంత్ అనేది తీసుకోవాలి. నేనైతే ఒక 6 ఇంచెస్ వరకు లైన్ డ్రా చేశాను. నెక్ షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ కిందికి మార్కింగ్ వేసుకొని షోల్డర్ అయితే డ్రా చేసుకున్నాను. షోల్డర్ దగ్గర నుంచి ఒక 6 ఇంచెస్ అయితే లైన్ డ్రా చేసుకుంటున్నాను. ఇలా ఎల్ షేప్లో మార్కింగ్ వేసుకొని ఇలా కర్వ్ అనేది తీసుకుంటున్నాను. దీనికి ఇంత అనేం లేదు ఫ్రెండ్స్, చాలా ఈజీగా లైట్గా అలా కర్వ్ అనేది తీసుకోవచ్చు. లూజు మీకు ఎంత కావాలంటే అంత తీసుకోండి. నేనైతే 10 ఇంచెస్ చూసుకొని మార్కింగ్ అనేది వేశాను. మళ్ళీ ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవచ్చు. హైట్ వచ్చేసి 20, ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేశాను. అంటే కింద మనం మడుపులోకి అనమాట. ఆ ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసేస్తానండి. ఫ్రంట్ సైడు ఇప్పుడు మనము కటింగ్ అనేది చేసుకుందాము. ఇప్పుడు పై వైపు వేశాను కదా మార్కింగ్ అనేది, సేమ్ మార్కింగ్ ఫ్రంట్ సైడ్ వేసుకోవాలి. నేను వేసిన క్లాత్ బ్యాక్ సైడ్ది, మీకు కింద వైపు వేస్తే కనిపించదు అనేసి అలా మార్కింగ్ వేశాను. చూడండి, కింద సైడ్ ఉంది కదా బటన్స్ కాజా పట్టి అనేసి, అక్కడైతే మనము ఫ్రంట్ నెక్ అనేది ఈజీగా కట్ చేసుకుందాము. నేను కట్ చేసిన విధంగా కట్ చేసుకోండి. బటన్స్ అలాగే కాజా కోసం వదిలిన క్లాత్ని కొంచెం అయితే ఎక్స్ట్రా పైవైపు ఉంచి కటింగ్ అనేది చేసుకోవాలి. ఈజీగా అక్కడ నుంచి మనం మడవగలుగుతాం అన్నమాట. ఇప్పుడు షోల్డర్ కట్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి చంక కట్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనము లూజ్ చూసుకున్నాం కదా, లూజ్ దగ్గర ఎక్స్ట్రా క్లాత్ అంతా తీసేసాను. ఇప్పుడు కింద వైపు మనం 21 లెంత్ తీసుకున్నాం కదా, ఎక్స్ట్రా క్లాత్ తీసేసాను. చూడండి, అది బ్యాక్, ఇది వచ్చేసి ఫ్రంట్. చాలా ఈజీగా అయితే వస్తుంది. ఇప్పుడు మనము ఫ్రంట్ సైడు బటన్స్ కాజా దగ్గర కొంచెం క్లాత్ అయితే క్రాస్గా కట్ చేసుకుందాము. షేప్ అనేది చాలా నీట్గా ఉంటుంది. చూడండి, బటన్స్ కాజాలు 2 క్లాత్లు అయితే ఇలా హోల్డ్ చేసేస్తున్నాను. మీకు షేప్ అనేది ఇక్కడే నీట్గా కనపడుతుంది కదా ఎలా ఉంది అనేది. ఇప్పుడు స్టిచ్చింగ్ అండి, చాలా ఈజీగా ఉంటుంది స్టిచ్చింగ్ కానీ కటింగ్ కానీ. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఇప్పుడు మనము బటన్ కోసము అలాగే కాజా కోసము వదిలిన ప్లేస్ని అయితే ఇలా 1.5 లేదా 1 ఇంచ్ మనం ఎంత వదులుకుంటే అంత స్టిచ్ అనేది వేసుకోవాలి. మనం పైవైపు ఖర్చు పెట్టాం కదా, ఆ ఖర్చు మైన కరెక్ట్గా చూసుకొని అలా మర్చుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోండి. క్లాత్లు అనేది ఎదురెదురు ఉంచుకోండి ఫ్రెండ్స్, అంటే రైట్ సైడ్ ఒకటి లెఫ్ట్ సైడ్ ఒకటి నీట్గా అయితే సెట్ అవుతాయి. 2 రైట్ సైడ్కి 2 లెఫ్ట్ సైడ్కి కుట్టుకున్నామంటే అస్సలు బాగోదన్నమాట. అందుకే క్లాత్ చూసుకొని కుట్టుకోండి. పైవైపు నెక్ దగ్గర ఎక్స్ట్రా క్లాత్ ఉంటే తీసేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ రెడీ అయిపోయాయి కదా, బ్యాక్ క్లాత్ తీసేసుకొని ఫ్రంట్ క్లాత్ పైన పెట్టుకొని పైవైపు ఒక స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. చూడండి, షోల్డర్స్ దగ్గర నీట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. డబుల్ స్టిచ్ అనేది వేసుకోండి, కొంచెం రఫ్ చేసుకోండి. ఇప్పుడు ఈ క్లాత్ను ఓపెన్ చేసుకొని షోల్డర్స్ దగ్గర పైవైపున కనపడేలా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్నాము అంటే
షోల్డర్ దగ్గర ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా అయితే ఉంటుంది. ఇప్పుడైతే మనము కింది వైపు కొంచెము క్రాస్గా కట్ చేసుకున్నాం కదా లెంత్ చూసుకొని, ఆ లెంత్ని అయితే ఇలా డబుల్ హోల్డింగ్లో చిన్నగా మర్చుకుంటూ కుట్టు అనేది వేసుకుంటున్నాను. 2 సైడ్స్ అలాగే మర్చుకొని కుట్టు అనేది వేసుకోండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా అయితే లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు పక్కన ఆల్ బెల్ 2 క్లిక్ చేయండి. క్లిక్ చేయడం వల్లనే మీకు వీడియోస్ అనేవి వస్తాయి. ఇలా క్లాత్ అనేది హోల్డ్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేసుకోండి. మీరు కొంచెము మర్చుకోవడానికి కష్టంగా ఉంటే 1 ఇంచు ఎక్కువైనా వదిలిపెట్టుకొని మడుపు అనేది కొంచెం పెద్దగా వేసుకున్నారంటే నీట్గా అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ అంటే నెక్ ఏం మనం కట్ చేయలేదు కదా ఫ్రెండ్స్, నార్మల్గా హై నెక్ కాబట్టి బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ అని చెప్తున్నా. ఇలా ఏమైనా ఎక్స్ట్రా పీసెస్ ఉన్నా నీట్గా కట్ చేసుకోండి. ఫ్రంట్ నెక్లోకి కలుపుకుంటూ ఎక్స్ట్రా క్లాత్ అంతా తీసేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ కూడా కొంచెం లోతుగా కరువు అయితే తీస్తున్నాను. అంటే డ్రెస్ పైన వేసుకుంటారు కదా, చంక వైపు కొంచెం లోతుగా ఉంటే లోపల డ్రెస్ కనపడతా ఉంటే నీట్గా ఉంటుందన్నమాట. చంక కన్నా బయటికి కనపడితే బాగోదు కదా కోట్ అనేది. అలా ఫ్రంట్ సైడ్ కొంచెం కరువు అయితే తీసాను. ఇప్పుడు నేను యూనిఫామ్ కలర్ క్లాత్ గోట్ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. జాయింట్ అయితే చేసుకుంటున్నాను. కొంచెం క్రాస్ పీసే తీసుకోండి, బాగా వస్తుంది క్రాస్ పీస్ అయితే. చూడండి, కోటుకి రాంగ్ సైడ్ పెట్టేసుకొని క్లాత్ అనేది ఇలా స్టిచ్ అనేది వేసుకుంటున్నానండి. మనము నెక్కి చుట్టూ అయితే వేసుకోండి, బ్యాక్ ఫ్రంట్ ఇలాగే. లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయకపోతే మీ లైక్ నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది. ముందు ముందు చేయబోయే వీడియోలు కూడా ఎంతే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ముందు కొంచెం నాకు ఐడియా లేదన్నమాట. ఎవరు ఏ వీడియో చూసినా లెంత్ ఎక్కువ అవుతుందేమో అని వీడియోలు చెప్పడం వల్ల నేను ఫాస్ట్గా చెప్పాలనేమో అనేసి ఫాస్ట్గా చెప్పాను. ఇప్పుడే అర్థమైంది. అంటే కొత్తగా స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళకు స్లోగా చెప్తేనే కదా అర్థమవుతుంది అనేసి నాకు కొంచెం ఇప్పుడిప్పుడే జ్ఞానోదయం అయ్యిందన్నమాట. స్లోగా చెప్పడానికి ట్రై చేస్తాను. ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను నేను. ఇలా నీట్గా నెక్ చుట్టూ క్లాత్ని అయితే హోల్డ్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేసుకోండి. బ్యాక్ ఫ్రంట్ నెక్కి అయితే ఒకటేసారి నీట్గా ఇలా పెద్ద గోట్ అనేది వేసేసుకుంటున్నాము. యూనిఫామ్ కలర్ క్లాత్ అయితే చూడండి ఎంత నీట్గా అయితే వచ్చేసిందో. చాలా బాగుంది కదా, కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి యూనిఫామ్ది. నాకు చాలా బాగా నచ్చేసింది. ఇప్పుడు మనము ఫస్ట్ నెక్కు వేసేది రాంగ్ సైడ్ పెట్టి వేసుకొని రైట్ సైడ్కి తిప్పాం కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగనే ఈ క్లాత్ కూడా రాంగ్ సైడ్ పెట్టి ఒక స్టిచ్ వేసుకొని రైట్ సైడ్కి తిప్పేసుకొని గోట్ అనేది కుట్టేసుకోవాలి. కనపడే గోట్ అంతా పైకే రావాలండి. చిన్న చిన్న ఖర్చులు పెట్టుకున్నాము అంటే రాంగ్ సైడు నీట్గా తిరుగుతుందన్నమాట. ఇలా చిన్న చిన్న ఖర్చులు పెట్టేసుకొని క్లాత్ని డబుల్ హోల్డింగ్ చేసుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. నా ఛానల్లో కాలర్ కటింగ్, డ్రెస్ యూనిఫామ్ స్టిచ్చింగ్, కటింగ్ 2 వీడియోలు ఉన్నాయండి, తప్పకుండా అయితే చూడండి. అలాగే షర్ట్ కటింగ్ స్టిచ్చింగ్ కూడా ఉందండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు చూడండి. కోట్ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనము లెంత్ చూసుకొని, మీ దగ్గర ఆది ఉంటే పర్లేదు, లేదంటే డ్రెస్ ఉంటుంది కదా, ఆ డ్రెస్ లెంత్ పెట్టుకున్నా కరెక్ట్గా అయితే సరిపోతుంది. నాకు కూడా ఆది ఇవ్వలేదు ఫ్రెండ్స్, కరెక్ట్ ఆది అయితే ఇవ్వలేదు. నేనైతే అందాజుగా కుట్టేశాను, చాలా బాగా సెట్ అయింది తనకి. ఇలా పిన్స్ అనేది పెట్టేసుకోండి, క్లాత్ అనేది కదలకుండా ఉంటుంది. చివర్లో ఏమైనా ఎక్స్ట్రా పీసెస్ ఉన్నా సైడ్కి అయితే అనేసుకొని కరెక్ట్ లెంత్ చూసుకొని స్టిచ్ అనేది వేసుకోండి.
చంక వైపు మనము ఇటు సైడ్ ఎంత స్టిచ్ వేసామో చూసుకొని అటు సైడ్ కూడా అంతే వేసుకోండి. ఇప్పుడు కింది సైడ్కి వచ్చేసరికి ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ని అయితే హోల్ చేసేసుకోండి. డబల్ స్టిచ్ వేసుకోండి. కింద క్లాత్ మనము ముందైనా మర్చుకోవచ్చు, కానీ నేను లెంత్ చూసుకొని మర్చుకుందాంలే అనేసి ముందైతే మడవలేదు. అంటే ముందు మర్చుకున్నప్పుడు మనము పైన హ్యాండ్ దగ్గర తొక్కించేటప్పుడు ఎక్కువ తక్కువ తొక్కించాము అంటే కింద మళ్ళీ ఎక్కువ తక్కువలు రావడం జరుగుతుంది. అలా కాకుండా చివర్లో వేసుకుంటే కరెక్ట్గా చూసుకొని వేసుకోవచ్చు కదా అనేసి ముందైతే వేయలేదు. ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అటు సైడ్ ఎలా వేసామో స్టిచ్ లెంత్ చూసుకొని ఇటు సైడ్ కూడా అంతే లెంత్తో అయితే స్టిచ్ అనేది వేస్తున్నాను. ఇలా కింది వైపు క్లాత్ అయితే హోల్ చేసేసుకొని స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా తీసేసుకొని మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను. నా వీడియోస్ చూడాలి అనుకుంటే కింద మిషన్ది లోగో కనపడుతుంది కదండి బొమ్మ, దాని మీద క్లిక్ చేశారంటే నేను పెట్టిన వీడియోస్ అన్నీ వస్తాయి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు చూడండి, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. మనం కింద మర్చుకున్నాం కదా, ఆ క్లాత్ పైన అయితే ఒక స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. చూడండి ఎంత నీట్గా అయితే వచ్చేసిందో కోట్ అనేది. ఇప్పుడు మనము టక్స్ వేసుకుందామండి. టక్స్ అనేది ఆప్షన్ ఫ్రెండ్స్, అంటే మన ఇష్టము. పిల్లలు కొంచెం బొద్దుగా ఉన్నారంటే టక్స్ అయితే ఏం పని లేదు, సన్నగా ఉన్నారు అంటే టక్స్ వేసుకున్నారు అంటే నీట్గా అయితే ఉంటుంది. నేను ఇప్పుడు టక్స్ అనేటివి వేస్తున్నానండి. ఫస్ట్ ఫ్రంట్ సైడ్ మనము చిన్నపిల్లలకు బ్లౌజులకి వేస్తాం కదా లంగా జాకెట్ల పైకి, అలా చిన్న టక్స్ అయితే పెట్టేసుకున్నాను. అటు సైడ్ ఎంత పెట్టానో ఇటు సైడ్ అంతే పెట్టాను. ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా నడుము దగ్గర నుంచి టక్స్ అయితే కుడుతున్నానండి. ఫ్రంట్ సైడ్ అయితే ఫ్రంట్లో కుట్టాను, బ్యాక్ సైడ్కి అయితే కింద వైపు టక్స్ వేసాను అనమాట. అంటే వేసుకున్నప్పుడు పిల్లలు బ్యాక్ సైడ్ కోట్ అనేది ఇలా లెయ్యకోకుండా ఉంటుంది, బాడీకి అనేది బాగా ఫిట్గా అతుక్కుంటుంది అనమాట. అంటే మరి అంత కాదు, నీట్గా సెట్ అవుతుంది అలా వేసాము అంటే. చూడండి ఎంతో అందమైన యూనిఫామ్ రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.